ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం భక్తులారా, మహాదేవ్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ వీడియో మీ వరకు రావడం యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీరిది చూస్తున్నారు అంటే మహాదేవుడి సంకల్పమే మిమ్మల్నిక్కడికి తీసుకొచ్చింది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశిఫలాలు కాదు. ఇది తులారాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక కీలక దశ గురించి. 2025 డిసెంబర్ 23, 24, 25 ఈ 3 రోజులు మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా మార్పులు మొదలయ్యే రోజులు. మీరిప్పటివరకు చాలా భరించారు. ఎప్పుడూ అందరికీ న్యాయం చేస్తూ మీకు మీరు అన్యాయం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మనసులో బాధ ఉన్నా బయట నవ్వుతూ అర్థం చేసుకునేవాళ్లకోసం ఎదురుచూసిన రోజులున్నాయి. మీరు ఇలా అనుకుని ఉండవచ్చు, నేను మంచిగా ఉంటే ఎందుకు నాకు కష్టం? నా జీవితం ఎప్పుడైనా సరిగ్గా మారుతుందా? నేనెప్పుడూ సమతుల్యత కోల్పోతున్నానా అని. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం ఇదే. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన విశ్లేషణ ఆధారంగా చెప్పబడింది. ఇది ఊహ కాదు. ఇది భయం చూపే జ్యోతిష్యం కాదు. ఇది నిజాన్ని చెప్పే దైవ సంకేతం. 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. తులారాశివారి జీవితంలో ఏ బంధం నిలుస్తుంది, ఏ సంబంధం ముగుస్తుంది, ఏ నిర్ణయం భవిష్యత్తును మారుస్తుంది, ఏ మార్గం మీకు శాంతినిస్తుంది అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోను మధ్యలో ఆపకుండా ఒంటరిగా, శాంతిగా, పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే మహాదేవుడు పంపిన అసలు సందేశం అర్థమవుతుంది. ఓం నమః శివాయ. తులారాశివారి గతకర్మ భృవు ఇప్పుడే ఎందుకు ఈ మలుపు? తులారాశివారు మీరు ఎప్పుడూ న్యాయం, సమతుల్యత కోరుకునే మనస్తత్వం కలవారు. కానీ మీ జీవితంలో మాత్రం అన్యాయం ఎక్కువగా ఎదురైంది. మీరు ఎవరికీ చెడు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించినా కొందరు మీ మంచితనాన్ని బలహీనతగా భావించారు. గతంలో మీరు మౌనంగా భరించిన మాటలు, మీరు వదిలేసిన అవకాశాలు, మీ హక్కులు మీరు కోరుకోకపోవడం ఇవన్నీ ఇప్పుడు కర్మ బరువుగా మారాయి. అయితే ఈ బరువు ఇక శిక్ష కాదు, ఇది ముగింపు దశలో ఉంది. 2025 డిసెంబర్ 23 నుంచి మీ జీవితంలో ఆ కర్మ బరువు తేలికపడటం ప్రారంభమవుతుంది. మీరు ఇకపై అవసరం లేని బాధను మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఆత్మ ఒక నిర్ణయం తీసుకుంటోంది, ఇక మౌనంగా భరించేది చాలదని. ఇదే ఈ మలుపు యొక్క ఆరంభం. ఎందుకు తులారాశివారికి ఒంటరితనం ఎక్కువగా అనిపించింది? తులారాశివారు మీరు ఎప్పుడూ అందరికీ సహాయం చేస్తారు, అందరి భావాలను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ మీ భావాలను అర్థం చేసుకునే వ్యక్తి మీకు దొరకడం చాలా కష్టమైంది. జనాల్లో ఉన్న మీ మనసు ఒంటరిగా అనిపించిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఒంటరితనం మీ లోపం కాదు, ఇది మీ ఆత్మ ఎదుగుదలలో భాగం. మీరు ఎవరిమీదా పూర్తిగా ఆధారపడకుండా మీమీదే నమ్మకం పెట్టుకోవడానికి ఈ దశ అవసరమైంది. ఇప్పుడు ఈ ఒంటరితనం ముగియబోతోంది. కానీ అంతకంటే ముందు మీరొక విషయం నేర్చుకున్నారు. మీ శాంతి, మీ విలువ బయటవాళ్ల చేతుల్లో ఉండకూడదని. ఇదే భవిష్యత్తులో మీరు బలంగా నిలబెట్టే పునాది. డిసెంబర్ 23 లోపలే జరుగుతున్న నిర్ణయదినం. డిసెంబర్ 23 తులారాశివారికి బయట కనిపించని కానీ లోపల పెద్ద మార్పు జరిగే రోజు. ఈ రోజు మీరు పెద్దగా మాట్లాడకపోవచ్చు, కానీ మీ మనసులో ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇక ఏ విషయాన్ని భరించాలి, ఏ విషయాన్ని వదిలేయాలి అనే నిర్ణయం ఈ రోజున లోపలే తయారవుతుంది. మీరు ఇప్పటివరకు ఎవర్నీ బాధపెట్టకూడదని చాలా విషయాలు మౌనంగా భరించారు. కానీ ఈ రోజు నుంచి మీ అంతరాత్మ మీతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ రోజు తీసుకునే అంతర్గత నిర్ణయం రాబోయే సంవత్సరాల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది తొందరపాటు నిర్ణయం కాదు, ఇది చాలా కాలంగా మీలో పెరుగుతున్న ఆలోచనకు రూపం. నమ్మినవారి నుంచి వచ్చిన గాయం నిజం అర్థమయ్యే సమయం. తులారాశివారు మీ జీవితంలో అత్యధిక బాధ ఇచ్చింది బహిరంగ శత్రువులు కాదు, మీరు నమ్మినవారే. మీ మంచితనాన్ని అర్థం చేసుకుంటారని అనుకున్న వ్యక్తులే మీ మనసును లోతుగా గాయపరిచారు. మీరు ఎన్నోసార్లు వారికి అవకాశాలిచ్చారు, మారతారని ఆశించారు. కానీ ఇప్పుడు నిజం మీ ముందు నిలుస్తోంది. వారు మారరు, మీరు మారాలి. ఈ సత్యం అర్థమయ్యే దశ ఇది. ఈ నిజం కొంత బాధ కలిగించినా అదే మీ విముక్తి. ఎందుకంటే నిజం అర్థమైన తర్వాత మీరు తప్పు బంధాలను విడిచిపెట్టగలుగుతారు. ఇది ముగింపు కాదు, ఇది మీకు న్యాయం జరిగే దశ. రహస్య శత్రువుల గుర్తింపు, మౌనంగా జరిగే జాగ్రత్త.
తులారాశివారు మీ చుట్టూ ఉన్న ప్రతివాడు మీకు మంచే కోరుతున్నాడని అనుకోవడం మీ స్వభావం. కాని వాస్తవం అలా ఉండదు. మీ ఎదుగుదలను చూసి లోపల అసూయపడే వ్యక్తులున్నారు. వారు బహిరంగంగా శత్రువులుగా కనిపించరు. మీ మాటలు వింటారు, మీ బాధలు తెలుసుకుంటారు, కాని అదే సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించాలనుకుంటారు. ఈ దశలో మీకొక స్పష్టత వస్తుంది. ఎవరి ముందు ఎంతవరకు మాట్లాడాలో, ఎవరి నుంచి దూరంగా ఉండాలో అర్థమవుతుంది. ఇది భయం కాదు, ఇది జ్ఞానం. మీరు ఈ జ్ఞానాన్ని ఉపయోగిస్తే భవిష్యత్తులో పెద్ద నష్టాల నుంచి తప్పించుకుంటారు. డిసెంబర్ 24 విధి పరీక్ష రోజు. తులారాశికి కీలక సమయం. డిసెంబర్ 24 తులారాశివారి జీవితంలో అత్యంత సున్నితమైన రోజు. ఈ రోజు మీ ముందుకు ఒక పరిస్థితి వస్తుంది. అది చిన్నదిగా కనిపించినా లోపల చాలా లోతైన అర్థం ఉంటుంది. మీరిప్పటివరకు తప్పించుకుంటూ వచ్చిన నిర్ణయం ఇప్పుడు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు భయంతో వెనక్కి తగ్గితే అదే పరిస్థితి మళ్లీ మీ జీవితంలో ఎదురవుతుంది. కాని ధైర్యంగా ముందుకు అడుగువేస్తే అదే మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. ఈరోజు తీసుకునే నిర్ణయం ఎవరికీ చెప్పనక్కర్లేదు. మీ మనసు ఏది చెబుతోందో అదే చెయ్యాలి. ఇది విధి పరీక్ష. మీరు పాసైతేనే తదుపరి దశ ప్రారంభమవుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో సంకేతం. ఆగిపోయిన దారి కదులుతుంది. తులారాశివారు గత కొంతకాలంగా మీ పని జీవితంలో ఒకే స్థితి కొనసాగుతోంది. ఎంత కష్టపడినా ఎదుగుదల కనిపించకపోవడం మీలో నిరాశను పెంచింది. ఈ 3 రోజుల్లో, ముఖ్యంగా డిసెంబర్ 24 లేదా 25 తేదీలలో ఒక సమాచారం మీకు చేరుతుంది. అది ఉద్యోగ మార్పు, బాధ్యత పెరగడం లేదా కొత్త అవకాశం రూపంలో రావచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి నిలిచిపోయిన పని మళ్లీ కదలడం మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద లాభంగా మారకపోయినా దారి తెరుచుకునే సంకేతం. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పరిశీలన అవసరం. ఓర్పుతో అడుగువేస్తే మీ శ్రమకు విలువ దక్కే కాలం మొదలవుతుంది. ఆర్థికంగా మార్పు ప్రారంభం. నియంత్రణ మీ చేతుల్లోకి. ఈ కాలంలో తులారాశివారికి డబ్బు విషయంలో స్పష్టత రావడం మొదలవుతుంది. ఇప్పటివరకు డబ్బు వచ్చినా నిలవకపోవడానికి కారణం ఇప్పుడు అర్థమవుతుంది. మీరు అవసరం లేని చోట ఖర్చు చేశారు. అవసరం లేనివారికి సహాయం చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ఈ 3 రోజుల్లో మీరు ఒక ఆర్థిక నిర్ణయం తీసుకుంటారు. అది చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద స్థిరత్వానికి పునాది అవుతుంది. అప్పులు తీసుకోవడం లేదా కొత్త బాధ్యతలు పెట్టుకోవడం నుంచి కొంతకాలం దూరంగా ఉండటం మంచిది. డబ్బును మీరు నియంత్రిస్తే డబ్బు మీ జీవితాన్ని నియంత్రించదు. ఇదే ఈ దశలో మీకు వచ్చే పెద్ద పాఠం. కుటుంబ బంధాలపై హెచ్చరిక. మాటలే మార్గం చూపుతాయి. తులారాశివారి కుటుంబ జీవితం ఈ 3 రోజుల్లో కొంత సున్నితంగా మారుతుంది. చిన్న విషయాలు పెద్దగా మారే అవకాశం ఉంది. మీరు నిజం మాట్లాడుతున్నా అది ఎదుటివారికి గట్టిగా తగిలే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దలతో, జీవితభాగస్వామితో సంభాషణలో జాగ్రత్త అవసరం. ఈ సమయంలో మీరు నిశ్శబ్దంగా వినడం నేర్చుకుంటే బంధాలు బలపడతాయి. ఎదురు మాట్లాడితే దూరాలు పెరుగుతాయి. మీరు ఒక అడుగు వెనక్కి వేసినా శాంతి మీ ఇంట్లో నిలుస్తుంది. ఈ 3 రోజుల్లో కుటుంబాన్ని కాపాడుకోవడం అంటే మీ మాటలను నియంత్రించుకోవడం. ఒంటరిగా వినాల్సిన రహస్య సమాచారం. మౌనం మీ రక్షణ. ఈ విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తులారాశివారు ఈ సమయంలో మీరు ఎవరికీ పూర్తిగా మీ మనసు విప్పి చెప్పకూడదు. మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ నిర్ణయాలు, మీ బలహీనతలు ఇవన్నీ మీలోనే ఉంచుకోవాలి. మీ చుట్టూ ఒకరు మీ సమాచారాన్ని తమ ప్రయోజనానికి ఉపయోగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. వారు శత్రువులుగా కనిపించరు, స్నేహితుల్లానే ఉంటారు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ రక్షణ పొందుతారు. ఈ మౌనం మీ బలహీనత కాదు, ఇది మీ ఆయుధం. మీరు ఈ రహస్యాన్ని పాటిస్తే రాబోయే కాలంలో పెద్ద సమస్యల నుంచి తప్పించుకుంటారు. ప్రేమ జీవితం నిజం బయటపడే క్షణం. తులారాశివారు మీరు ప్రేమలో ఎప్పుడూ సమతుల్యత కోరుకున్నారు. ఇద్దరూ సమానంగా ప్రయత్నించాలి, ఇద్దరికీ విలువ ఉండాలి అని మీరు నమ్మారు. కానీ వాస్తవంలో మీరు ఎక్కువగా ఇచ్చారు, తక్కువగా పొందారు. ఈ దశలో ఆ అసమతుల్యత స్పష్టంగా కనిపిస్తుంది. మీరు నమ్మిన వ్యక్తి నిజంగా మీతో ఉన్నాడా, లేక మీ అవసరాలను మాత్రమే ఉపయోగించుకున్నాడా అనే నిజం బయటపడుతుంది.
ఇది వినడానికి కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది తప్పనిసరి. ఎందుకంటే అబద్ధపు ప్రేమ కూలితేనే నిజమైన బంధానికి చోటు కలుగుతుంది. వివాహితులకు భాగస్వామితో నిజాయితీతో మాట్లాడాల్సిన సమయం ఇది. మౌనం పాటిస్తే దూరం పెరుగుతుంది, నిజం మాట్లాడితే బంధం బలపడుతుంది. డిసెంబర్ 25 దైవిక దినం, మనసుకు శాంతి. డిసెంబర్ 25 తులారాశివారి జీవితంలో ఒక విశేషమైన రోజు. ఈ రోజు మీరు అనుకోని ప్రశాంతతను అనుభవిస్తారు. గత కొన్ని నెలలుగా మీ మనసును వెంటాడిన ఆలోచనలు ఒక్కసారిగా తగ్గినట్లు అనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవిక శక్తుల స్పర్శ. ఈ రోజు మీరు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తే మీకు కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఏది మీకు అవసరం, ఏది భారంగా మారిందో గుర్తిస్తారు. ఈ రోజు తీసుకునే చిన్న నిర్ణయం కూడా రాబోయే రోజుల్లో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఇది మీ కర్మలో ఒక శుభపరిణామం మొదలయ్యే దశ. ఆరోగ్యం. శరీరం కన్నా మనసుపై శ్రద్ధ అవసరం. ఈ 3 రోజుల్లో తులారాశివారి ఆరోగ్యం సాధారణంగానే ఉన్నా మనసు మాత్రం ఎక్కువగా అలసిపోతుంది. ఎక్కువ ఆలోచనలు, భవిష్యత్తుపై భయం, గతం గురించి బాధ ఇవన్నీ మీ శక్తిని తగ్గిస్తున్నాయి. మీరు మీ శరీరాన్ని కాదు, ముందుగా మీ మనసును విశ్రాంతి ఇవ్వాలి. నిద్ర సరిపడా లేకపోతే చిన్న సమస్యలు పెద్దగా మారవచ్చు. ఈ సమయంలో ఒంటరిగా నడవడం, మౌనంగా ఉండడం మీకు ఉపశమనాన్నిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే సమస్య పెరుగుతుంది, శ్రద్ధ పెట్టితే అదే సమస్య తగ్గుతుంది. ఇది మీపై మీరు శ్రద్ధ పెట్టుకోవాల్సిన సమయం. మీపై మీకే నమ్మకం పెరుగుతుంది. విలువను గుర్తించే దశ. తులారాశివారు మీరు ఎప్పుడూ ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. ఎవరు ఏమంటారో అని మీ నిర్ణయాలను వెనక్కి తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ దశలో ఆ భయం తగ్గడం మొదలవుతుంది. మీరు మీ విలువను మీరే గుర్తించడం ప్రారంభిస్తారు. ఇది అహంకారం కాదు, ఆత్మగౌరవం. మీరు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు స్పష్టంగా, బలంగా ఉంటాయి. ఈ మార్పు ఒక్కసారిగా కనిపించకపోయినా లోపల బలంగా రూపుదిద్దుకుంటుంది. మీపై మీకే నమ్మకం పెరిగిన రోజునుంచే జీవితం మీవైపు తిరుగుతుంది. ఆధ్యాత్మిక మేల్కొలువు. లోపలి శక్తి వెలుగులోకి వస్తుంది. ఈ దశలో తులారాశివారి జీవితంలో ఆధ్యాత్మికతకు ప్రత్యేక ప్రాధాన్యం కలుగుతుంది. మీరు దైవాన్ని బయట ఎక్కడో కాదు, మీలోనే అనుభవించడం మొదలుపెడతారు. మౌనంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మీకు వచ్చే ఆలోచనలు సాధారణమైనవి కావు. అవి మీ లోపల దాగి ఉన్న శక్తిని మేల్కొలిపే సంకేతాలు. ఈ సమయంలో శివరామం మీ మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. మీరు తెలియకుండానే శివుణ్ణి స్మరిస్తారు. ఇది భయపడాల్సిన విషయం కాదు, ఇది మీకు దారి చూపే దైవిక మార్గదర్శనం. ఈ ఆధ్యాత్మిక మేల్కొలిపే రాబోయే కాలంలో మీకు రక్షణగా మారుతుంది. గత తప్పుల ఫలితం మారే దశ. శిక్ష కాదు, బోధ. తులారాశివారు, గతంలో మీరు చేసిన కొన్ని నిర్ణయాలు ఇప్పటికీ మీ మనస్సును వెంటాడుతున్నాయి. అప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల నష్టం జరిగింది అని మీరనుకున్నా, ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది ఆ తప్పులే మీన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయని. ఈ దశలో ఆ పాత గాయాలు మళ్లీ గుర్తుకురావచ్చు, కాని ఈసారి అవి బాధగా కాకుండా పాఠంగా మారతాయి. మీరు చేసిన తప్పుల వల్ల మీరు మరింత జాగ్రత్తగా, మరింత తెలివిగా మారారు. విధి ఇప్పుడు శిక్ష ఇవ్వడం కాదు, జ్ఞానం ఇవ్వడం ప్రారంభించింది. మీరు గతాన్ని క్షమించుకున్న రోజునించే మీ కర్మ మారుతుంది. ఇది ముగింపు కాదు, మీ లోపలి మార్పుకు సంకేతం. భవిష్యత్తు మారే సంకేతం. మనస్సులో పదే పదే వచ్చే ఆలోచన. ఈ 3 రోజుల్లో తులారాశివారి మనస్సులో ఒక ఆలోచన మళ్లీ మళ్లీ తిరుగుతుంది. అది యాదృచ్ఛికం కాదు, అది మీ భవిష్యత్తు మీతో మాట్లాడుతున్న విధానం. ఇప్పటివరకు మీరు ఆ ఆలోచనను భయంతో పక్కన పెట్టారు, కానీ ఇప్పుడు అదే ఆలోచన స్పష్టంగా మారుతోంది. ఇది ఉద్యోగం, జీవనశైలి లేదా ఒక సంబంధం గురించి కావచ్చు. మీరు ఆ ఆలోచనను పట్టించుకోకపోతే అసంతృప్తి కొనసాగుతుంది. ధైర్యంగా అంగీకరిస్తే జీవితం కొత్త దిశలోకి మలుపు తీసుకుంటుంది. ఈ సంకేతాన్ని గుర్తించడం మీ చేతుల్లోనే ఉంది. శత్రువుల ఓటమి. పోరాటం లేకుండా జరిగే విజయం. తులారాశివారు, మీకు నష్టం చేయాలని చూసినవారు, మీ ఎదుగుదల ఆపాలని ప్రయత్నించినవారు ఇప్పటివరకు విజయం సాధించినట్టు అనిపించవచ్చు. కానీ ఈ దశలో పరిస్థితి మారుతుంది. మీరు ఎవరితోనూ పోరాడాల్సిన అవసరం లేదు. మీ నిశ్శబ్దమే మీ బలమవుతుంది. మీ శ్రమ, మీ నిజాయితీ, మీ ఓర్పే మీ ఆయుగ్రాలు. మీరు మీ దారిలో నిశ్శబ్దంగా ముందుకు సాగితే మీకు వ్యతిరేకంగా ఉన్నవారు తమ తప్పుల్లో తామే చిక్కుకుపోతారు. ఈ విజయం గొప్పగా కనిపించకపోయినా ఇది శాశ్వతంగా నిలుస్తుంది. ఎందుకంటే ఇది విధి ఇచ్చిన న్యాయం. కొత్త మార్గం తెరుచుకుంటుంది. పాతది వదిలే ధైర్యం అవసరం. ఈ సమయంలో తులారాశివారి జీవితంలో కొన్ని విషయాలు సహజంగానే దూరం అవుతాయి. కొన్ని బంధాలు,
కొన్ని అలవాట్లు, కొన్ని పనులు మీకిక ఉపయోగపడవు. వాటిని పట్టుకొని ఉండడం వల్లే మీరు ముందుకు సాగలేకపోయారు. ఇప్పుడు పరిస్థితులు మీన్ను బలవంతంగా విడిచిపెట్టే దశకు తీసుకొస్తాయి. ఇది నష్టం కాదు, ఇది అవసరం. పాతది వదిలితేనే కొత్త దారులు తెరుచుకుంటాయి. మీరు విడిచిపెట్టే ప్రతి విషయం మీ జీవితంలో ఒక ఖాళీని సృష్టిస్తుంది. అదే ఖాళీలో కొత్త అవకాశాలు ప్రవేశిస్తాయి. ఈ మార్పును అంగీకరించిన వారికి జీవితం కొత్త అర్థమిస్తుంది. జీవితం అలా ఉండిపోతుందా లేక పూర్తిగా మారిపోతుందా? ఇప్పుడు తులారాశివారు ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దొరికే సమయం వచ్చింది. జీవితం ఇక పాతలా కొనసాగదు, మార్పు తప్పదు. కానీ ఆ మార్పు మీన్ను కిందికి లాగడానికి కాదు, పైకి తీసుకెళ్లడానికి. మీరు ఇప్పటివరకు భయంతో వాయిదా వేసిన విషయాలే ఇప్పుడు మీ ముందుకొస్తాయి. ఈసారి మీరు పారిపోరు, ఎదుర్కొంటారు. ఇదే తేడా, ఇదే మార్పు. మీరు మీ మీద నమ్మకం పెట్టుకుంటే విధి కూడా మీకు తోడుగా నిలుస్తుంది. జీవితం మారుతుంది, కానీ ఆ మార్పులో మీరు ఓడిపోరు. ఓం నమః శివాయ. ఇంతవరకు మీరీ వీడియోను పూర్తిగా చూసి ఉంటే ఒక్క విషయం మాత్రం మీ మనసులో బలంగా నిలిచే ఉంటుంది. ఇది సాధారణ రాశిఫలాలు కాదు అని. తులారాశివారి జీవితంలో ఈ రోజులు ఒక కీలక మలుపు. పరీక్షల ముగింపు దశ. నిశ్శబ్దంగా భరించిన బాధలకు ఇప్పుడు న్యాయం జరిగే సమయం. మహాదేవుడు ఆలస్యం చెయ్యవచ్చు, కాని అన్యాయం మాత్రం చెయ్యడు. మీ జీవితంలో ఎవరు మీతో నడవాలి, ఎవరు దూరమవ్వాలి, ఏ బంధం మీ శక్తిని పెంచుతుంది, ఏది మీ శాంతిని దోచుకుంటుంది, ఇవన్నీ ఇప్పుడు స్పష్టంగా బయటపడతాయి. ఇకపై మీరు మీ విలువను తక్కువగా అంచనా వేయరు, అర్థం కాని బంధాలకు తలవంచరు, మీ నిర్ణయాలపై మీరు నిలబడతారు. ఇది ఒక్క తులారాశి ఫలితం కాదు, ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక మార్గదర్శనం, ఇది మహాదేవుడు మీకిచ్చిన చివరి సంకేతం కూడా కావచ్చు. మీరు నిజంగా మార్పు కోరుకుంటే మీ మనసులో ఒక ప్రశ్న వేసుకోండి. నేనెప్పుడూ అందర్నీ సంతోషపెట్టడమేనా, లేక ఈసారి నన్ను నేను కాపాడుకోవాలా అని. ఆ సమాధానం మీలోనుంచే వస్తుంది. ఈ వీడియో మీ మనసును తాకి ఉంటే, ఇది మీ జీవితానికి అర్థం చెప్పినట్టుగా అనిపిస్తే మళ్లీ మళ్లీ వినండి, ఆలోచించండి, నిశ్శబ్దంగా మహాదేవుణ్ణి స్మరించండి. ఎందుకంటే శివుడు మాటలతో కాదు, పరిస్థితులతో మార్పు తీసుకొస్తాడు. తులారాశివారికి ప్రత్యేక శ్లోకం మరియు పూజ. శ్లోకం: శుక్రగ్రహ శాంతి శ్లోకం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. ఈ శ్లోకాన్ని 11 సార్లు లేదా 21 సార్లు ఉదయం లేదా సాయంత్రం నిశ్శబ్దంగా జపించండి. పూజా విధానం: శుక్రవారం రోజున శివలింగానికి లేదా మహాలక్ష్మి చిత్రానికి తెల్ల పువ్వులు అర్పించి ఒక దీపం వెలిగించి ఈ శ్లోకం జపించండి. ఇది తులారాశివారికి శాంతి, సమతుల్యత, సంబంధాలలో స్థిరత్వం తీసుకొస్తుంది. మహాదేవుడి ఆశీస్సులు మీపై ఉండుగాక. మహాదేవ్ తెలుగు ఆస్ట్రాలజీ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.